హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు హైదరాబాద్లోని సెకండ్ డే మేము ఆల్రెడీ మార్నింగ్ దిగామని మీకు చెప్పాను కదా. దిగిన తర్వాత మేము ఈరోజు ఈవినింగ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసామండి. ఆల్రెడీ అక్కడికి ఒక సిస్టరు, ఒక మరిది గారు వచ్చి ఉన్నారు ఆల్రెడీ. వేరే వాళ్ళు అంటే మా చిన్నత్తయ్య చిన్నమ్మాయి గారు వాళ్ళు కూడా, వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద కోడలు కూడా వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను. నేను సడన్గా షాక్ అయ్యాను. అయితే ఒకసారి మనం అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్తే మా మరిదే మమ్మల్ని తీసుకొచ్చారు వెహికల్ మీద. తన వెహికల్ మీద తీసుకొచ్చారు. అక్కడ నుంచి కొంచెం దూరమే, 45 మినిట్స్ 1 అవర్ పట్టింది మాకు జర్నీ. వీళ్ళుని ఉస్మానాబాదు, ఇక్కడ మేము వచ్చింది చిలుకూరు బాలాజీ టెంపుల్. యాక్చువల్గా అయితే తక్కువ మందే ఉన్నారు, ఎందుకంటే ఫ్రైడే సాటర్డే సండే జనాలు ఎక్కువ ఉంటారట. ఇన్నాళ్ళు ప్రదక్షిణలకి ఎవ్రీడే ఉండేదట, బట్ ఆ 3 days కూడా తీశారంట. ఏదైనా మండే టు ఫ్రైడే థర్స్డే వరకే మనం ప్రదక్షిణ చేసే అవకాశం అన్నమాట. ఆ 3 days మాత్రము మరి ఉండదని చెప్పారు. మేమైతే ఒక 11 times అయితే తిరిగాము. ఒక కోరిక అనుకున్న తర్వాత మళ్ళీ అదైతే 108 times తిరగాలంట. లోపలైతే వీడియో తీయొద్దన్నారు, కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను, ఎందుకంటే వద్దని చెప్పారు. మనం వెళ్ళాక ఊరుకుంటామా, ఏదో ఒకటి తీయాలి అలాగను. అదేంటో దాని పక్కన ఒక శివాలయం ఉంది, అది కూడా చాలా బాగుందండి, అది కూడా తీశాను. తర్వాత ఇదంతా షాపింగ్, అక్కడ చాలా షాపింగ్ ఉందండి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీ షాపింగ్స్ ఉంటాయి కదా. అలాగే అన్నీ చూసుకొని ప్రతిదీ కూడా అలా చూసాము. మేమైతే చిన్న చిన్నవి అలా కొనుక్కొని అలా వెళ్ళిపోయాము. ఎక్కడ చూసినా మన ఇంటిదే ఉంటుంది, మన ఇంటిదే ఉంటే ఫీలింగ్ వస్తుంది కదా. అలాగే ప్రతి ఊర్లో కూడా అదొక ఫీలింగ్ చూసాము. చిన్న చిన్న ఐటమ్ ఇది ఏంటంటే ముఖద్వారం మెయిన్. ఇందాక నేను మెయిన్ ద్వారం నుంచి ఇంకో దారి నుంచి వెళ్ళాము, అందుకు మెయిన్ ద్వారం నుంచి వెళ్ళాం కాబట్టి అది పైన గోపురం అండి, చాలా బాగుందండి. లోపల వెంకటేశ్వర స్వామి చిన్నదైన విగ్రహం బాగానే ఉంది. ఇది స్వామివారి పుష్కరిణి అంట. అప్పుడు స్వామివారు స్నానం చేసేవారంట ఇదట. దాన్ని చాలా బాగా ఉంచమని చెప్తారు, కానీ ఎవరు ఉంచుతారు చెప్పండి. అది చాలా బాగా దర్శనం అయిపోయిందండి. ఇదైతే మనకి కమల్ నందు అంటే లోటస్ టెంపుల్, కమల్ ధామ్ అనే ప్లేసు చాలా బాగుంది. ఇది ఆన్ ది వేలో మధ్యలో వచ్చింది. ఇక్కడ శివుడు ఉంటాడు, మధ్యలో శివాలయం ఉంది లోపల. ఇటుపక్క వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వెనకాల గోశాల ఉంది. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందండి. నిజంగా చాలా బాగుంది. కమల్ ధామ్ అంటారు, యాక్చువల్ కమల్ లోటస్ టెంపుల్ కూడా అంటారు. ఇది దాని చుట్టూ లోపల శివాలయం ఉందని చెప్పాను కదా, దాని చుట్టూ కృష్ణుడివి రాముడివి విగ్రహాలు చాలా బాగా పెట్టారు ఒక్కొక్కటూను. ఆల్రెడీ రాముడు చూసాం కదా, ఇది కృష్ణుడు అండి. ఇది మనము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అన్ని దేవుళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయండి. చూడు వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా, ఇంకా అన్ని దేవుళ్ళు చాలా బాగుందండి. ఇగోండి నరసింహస్వామి, నెక్స్ట్ ఆంజనేయ స్వామి. ఇప్పుడు మనకి లోపల ఉన్న శివుడు కనిపిస్తాడు. అందరూ కూడా మనకి నీటి అభిషేకం కూడా చేయమని చెప్పారండి. మా వాళ్ళందరూ చేశారండి అభిషేకం, నేను కూడా చేశాను. అది పక్కన అది లోటస్లా ఉంది కదా, అది గోశాలండి. ఆ లోటస్లో ఉంది వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అది సాయంత్రం నైట్ అయితే ఇంకా బాగుంటుంది, లైటింగ్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి కదా. ఆ లోపలైతే స్వామివారి విగ్రహం చాలా బాగుందని, కానీ నేను లోపలికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను ఒక్కదాన్నే. పక్కన టక్ 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 సౌండ్ వచ్చిందండి. అక్కడ ఏముందో మనకు తెలియదు, కానీ అదే పరిగెట్టుకుని బయటకు వచ్చేసాను, భయం వేసిందండి. అలాగే అలా బయటకు వచ్చేసాం. మా వాళ్ళందరూ ఎక్కడ అంటే లోపల దేవుడు దండం వెళ్ళని చెప్పారు. ఇది లైటింగ్ అంతా వేశారు, లైటింగ్ చాలా బాగుందండి. చూసాను, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలాసేపు కూర్చుండిపోయాము. అదైన తర్వాత నైట్ అయిపోతుంది, ఇంక ఇంటికి వెళ్ళి చేసుకోవాలి, వంట చేసుకోని చెప్పేసి బయలుదేరిపోయామండి. ఇక్కడ కారులో వస్తుంది, వర్షం పడుతుంది. పడినా అలా మెల్లిగా అలవోలాగా గమ్యస్థానానికి చేరుకున్నామండి. లైటింగ్స్ కూడా ఎలా ఉందంటే చాలా బాగున్నాయండి ఇక్కడ కూడాను. బాయ్ ఫ్రెండ్స్.